మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మరి 40 దినాల ఉపవాస కూటములలో ప్రభు యొక్క సన్నిధిలో అనుదినము ప్రార్థించుటకు, అనుదినము ప్రభును మహిమపరచుటకు దేవుడు ఎంతగానో కృపనిచ్చి ఉన్నారు. మరి యొక్క శుభ శుక్రవార మరి శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క శుభ శుక్రవారపు వేళలో ఆయన సిలువ వేయబడి మన కొరకు మరణించిన వారై ఉన్నారు గనుక మనందరము విడుదల విమోచన పొంది ఉన్న వారమై ఉన్నాము గనుక ప్రభు బిడ్డలారా, మీ అందరికీ ఆ ప్రభు అయిన యేసు రక్తము చేత ప్రభు విమోచన విడుదల కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక 40 దినాలలో కూడా ఆ తండ్రి అయిన యేసయ్య అనేక అద్భుతాలు చేయించు ఉన్నారు. మీ అందరి జీవితాల్లో కూడా బలమైన అద్భుతమైన కార్యములు మరింతగా చేయాలని మేము ఆశతో ప్రార్థిస్తూ ఉన్నాం. రండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ శుభ శుక్రవారపు రోజున ఆయన సిలువ వేయబడి మరణించి ఆయన ఆ యొక్క మరి సమాధిలో ఉంచబడి మరి ఆ విధముగా మరి యొక్క 3వ రోజున తిరిగి లేచినటువంటి వారై ఉన్నారు. కనుక ఈ యొక్క 2 దినములు మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యములని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు అనేటువంటి విషయాలను గురించి మరి యొక్క సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుచు ఉన్నాను. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు మానవాళి పాపము కొరకు ఆయన మరణించిన వారై ఉన్నారు. మరి అదే విధముగా ఆ యేసు క్రీస్తు ప్రభు వారు మరణమును జయించి 3వ రోజు తిరిగి లేచిన వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, ఆయన తిరిగి లేవడం ద్వారాగా మనం పొందుతున్న ఆశీర్వాదాలు ఏమిటనేది మరి ఒక రోజు నేను ధ్యానించాలని ఆశపడుచున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఈస్టర్ పర్వదినములో ఆ యొక్క పునరుత్థానపు రోజున వేకువ సాముని ఆయన మరి తిరిగి లేచినటువంటి వారై ఆయన మరియకు కనిపించడం జరిగినది. ఆ విధముగా ఆమెకు కనిపించి ఆమెతో మాట్లాడినటువంటి ఒక చక్కనైనటువంటి మాటను గూర్చి నేను ధ్యానించాలని ఆశపడుచున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి లేచినది దేనికోసమునంటే ఆ తల్లి అయినటువంటి మరియా ఎంతో కలవరపడిపోతూ ఉండగా, అయ్యో నా కుమారుడు ఎక్కడా, అయ్యో యేసు క్రీస్తు ప్రభు వారి దేహం ఎక్కడా అని కలవరపడుచు ఉండగా ఆమెతో యేసు క్రీస్తు ప్రభు వారు పలికిన మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అనే మాటతో మరి ఆమెను ధైర్యపరచడం జరిగింది, ఆమెతో మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో కూడా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనే ప్రశ్న వేయటానికే యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు. కనుక ఈ రోజున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానం చేద్దాం. దయగలను దేవా, కృప కలిగిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభ శుక్రవార వేళ తండ్రి, అదే విధముగా ఈ యొక్క పునరుత్థానపు వేళల్లో నీ సన్నిధానంలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా వేదనలోను దుఃఖములోను ఉన్న వారిని ఓదార్చమని, ధైర్యపరచమని, బలపరచమని తండ్రి, నీవు పలికినటువంటి అద్భుతమైన మాట, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు తండ్రి, ఈ యొక్క పదమును గూర్చి నీ బిడ్డలందరూ తెలుసుకున్న వారై వారి దుఃఖమును విడిచి, వారి భారమును విడిచి, వారి యొక్క వేదన విడిచి నీ సన్నిధానంలో ధైర్యము కలిగి ఉండుటకు మీరే కృప చూపించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. రండి దేవుని బిడ్డలారా,
మరి యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పలుకుచున్న అద్భుతమైన మాట, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారని ఏడ్చుచున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉంచబడ్డారని ఏడ్చుచున్నావా? యేసుక్రీస్తు ప్రభువారికి ఏమైపోయిందో అని నువ్వు బాధపడుచున్నావా? లేకపోతే నీ కుటుంబంలో ఏర్పడుచున్న బాధలను గూర్చి, వేదన గూర్చి, భయంకరమైన వ్యాధులను గూర్చి, భయంకరమైన సమస్యలను గూర్చి నువ్వు ఏడ్చుచున్నావా? ఏ దుఃఖములో నువ్వు ఉన్నావో ఈ యొక్క శుభ శుక్రవారం వేళ, ఈ పునరుత్థాన వేళ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను అడుగుచున్నారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఏడవలసిన పని లేదు, నీవు దుఃఖపడాల్సిన పని లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది మనందరి పాపములను ఆయన భరించడం కోసమే. అందుకని ఆ సిలువ వేయబడిన సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏమిటంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తారు. అనగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయములను గూర్చి మనము వేదన పడి చింతపడాల్సిన పని లేదు. కానీ మన కోసం, మన పాపముల నిమిత్తము, మన రోగముల నిమిత్తము, మన కష్టముల నిమిత్తం మనము మన కుటుంబము నిమిత్తము కన్నీరు కార్చాల్సిన వారమైనాం, కన్నీరు కార్చి ప్రార్థించాల్సిన వారమైనాం. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనం అడుగుతున్న అద్భుతమైన ప్రశ్న, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఏడవాల్సిన పని లేదు. నేను మరణాన్ని జయించిన వాడను, నేను శ్రమలను జయించిన వాడను, లోకమును జయించిన వాడను గనుక నీకు జయ జీవితం ఇచ్చుటకు నేను తిరిగి లేచి ఉన్నాను గనుక నీవు ఏడవాల్సిన పని లేదు. నీ కన్నీరు తొడవడానికి, నీ దుఃఖము తీసివేయడానికి, నీ శ్రమలు తీసివేయడానికే నేను తిరిగి లేచి ఉన్న దేవుడునని ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు. కనుక ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఉదయము నుండి ఆ ముందు రోజు రాత్రి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చిత్రహింసలు పెట్టారు, మరి భయంకరంగా గాయాలు చేశారు, భయంకరంగా హింస చేశారు. ఆయనను కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో ఓర్చుకొని సహించుకున్నటువంటి వారే ఆయన భరించినటువంటి వారై ఉన్నారు. ఆయన తలపై ముండ్ల కిరీటము, చేతులలో గాయములు, ప్రక్కలో బళ్ళెపు పోటుతో శరీరం అంతా కూడా రక్తపు మాంసపు ముద్దగా ఆయన మార్చబడి ఉన్నారు. ఆయనను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గాయములు ఏమాత్రము కూడా ఆయనని బాధపరచలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఆయన ఆ యొక్క గాయములను, ఆ శ్రమలను, ఆ బాధలను, ఆ దుఃఖములను ఆయన 3 రోజుల్లోనే జయించిన వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కనుక నీ యొక్క శరీరంలో ఉన్న వ్యాధులను, నీ శరీరంలో ఉన్న కష్టములను, నీ కుటుంబంలో ఉన్న వేదనలు కూడా తీసివేయడానికి ఆయన 3 రోజుల్లోనే ఆయన కార్యం చేయగలరు. ఆయనకి 3 రోజులు అవసరం లేదు. ఒక్క నిమిషంలోనే ఆయన సమస్త శోధల నుంచి విడిపించగలరు అనే సత్యాన్ని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. కనుక నువ్వు ఏడవాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు, కన్నీరు కార్చాల్సిన పని లేదు. ధైర్యముగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించిన దేవుడు, రోగాన్ని జయించిన దేవుడు, శ్రమలను జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, సాతాన్ని జయించిన దేవుడు. ఆయన నీకును కూడా జయించే శక్తిని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోవాలి, ఎందుకు మరి ఆయన తిరిగి లేవాలి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చాలామందికి కూడా అర్థము కాని విషయాలుగా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలందరి రక్షించడం కోసం, రక్షణ కొరకు దేవాతి దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళిని రక్షించడానికి ఆయన బలియాగం చేసిన దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఒక ఓడ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ ఓడ యొక్క నావికుడు ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా కొన్ని వందల మంది ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొద్దిసేపటికి ఆ నావికుడికి ఒక డౌట్ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. అది ఏమిటనంటే ఆ ఓడకి చిన్న రంధ్రం పడి ఆ ఓడలోనికి నీరు ప్రవేశిస్తూ ఉంది.
ఆ సమయంలో ఆ ఓడ కొద్ది సమయంలో మునిగిపోబోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ నావికుడు ఏం చేయాలో అర్థము కాక, అయ్యో నేను నడుపుచున్న ఈ ఓడ మునిగిపోతే మరి నా వల్లే ఈ ఓడ మునిగిపోయింది, ఈ ప్రజలందరూ చనిపోయారనే నింద నా మీదకు వస్తుంది అని ఎంతో బాధపడి వేదనపడి ఆయన దుఃఖపడుతున్న సమయంలో ఆ బాధను అర్థం చేసుకున్న తన ఏకైక కుమారుడు చెప్పారు, మరి నేను ఆ రంధ్రాన్ని మరి ఆపుతాను, లేకపోతే దానికి నేను త్యాగం చేస్తానని చెప్పి ఆ కుమారుడు మరి ఒక్కసారిగా నీటిలోనికి మరి దూకి ఆ ఓడ కింద భాగంలోకి వెళ్ళి ఆ రంధ్రములో తన వేలిని పెట్టి మరి ఆ నీటిని మరి ఓడలోనికి రాకుండా ఆపడాన్ని మనం చూస్తున్నాం దేని బిడ్డలారా. ఆ విధంగా చేయటం వలన ఆ ఓడలోనికి నీరు రాకుండా మరి ఆ ఓడ కాపాడబడింది, కానీ ఆ యొక్క నావికుడి యొక్క కుమారుడైతే అక్కడ చనిపోవడం జరిగింది దేని బిడ్డలారా. ఈ స్టోరీలో మనం చూసినట్లయితే ఒక ఓడను రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి ఆ పిల్లవాడు లేదా కుమారుడు ఎలాగైతే మరణించడం వల్ల ఓడ రక్షించబడిందో, ఓడలో ప్రజలు రక్షించబడ్డారో, ఈ మానవాళి అంతయు రక్షించబడ్డానికి దేవాతి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 3 మ్రేకుల మధ్యలో వేలాడవలసిన పరిస్థితి వచ్చింది దేని బిడ్డలారా. ఆ విధంగా ఆయన చేసిన యాగము త్యాగం ఈ రోజున మన పాపములకు కడిగింది. మనం నరకాగ్నిగుండంలోకి వెళ్లకుండా పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనకి అర్హతనిచ్చింది, యోగ్యతనిచ్చింది అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం దేని బిడ్డలారా. కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను అడుగుచూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఏడవాల్సిన పని లేదు, నేను తిరిగి లేచిన వాడను, నీ వ్యాధులు తీసివేయడానికి, నీ సమస్యలు తీసివేయడానికి నేను సజీవుడనైన దేవుడనని ప్రభు అయిన యేసే మనకు వాగ్దానం ఇస్తున్న ఆత్మస్వరూపే దేవుడు ఈ రోజున నీ ఇంట్లో ఉన్నారు, నీతో ఉన్నారు. కనుక ధైర్యము కలిగి ఆ యేసయ్యకు నీ సమస్య చెప్తే నువ్వు ఏ దుఃఖము నీలో ఉండాల్సిన పని లేదు, ధైర్యముగా ఉండాలని మనం చేస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. ఆమెన్. దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరియతో మాట్లాడుతున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో సిలువలో వేలాడుతూ పలికినటువంటి మాట తల్లులైనటువంటి వారందరితో, బాధలో ఉన్న వారందరితో యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్న ఈ మాటలు మనల్ని ఎంతగానో బలపరిచే మాటలు దేని బిడ్డలారా. అందుకనే వీటిని మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. మరి మొదటిదిగా పునరుత్థానుడై పలికిన మాట, ఇప్పుడు సిలువలో ఉండి పలుకుతున్న మాట ఏమిటనంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో గారాబముగా ఆ తల్లి పెంచుకుంది. ఆ కుమారుడు నా జీవితకాలం నాతో ఉంటాడు అని ఎంతో ఆశలు పెట్టుకుంది. కానీ 33.5 సంవత్సరాలకే యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ మరణం ద్వారాగా మరణించడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆ తల్లిలో గుండెల్లో వేదన ఉన్నది. సిమియోను ప్రవక్త చెప్పారు, ఇదిగో తల్లి నీ హృదయము గుండా మరి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పారు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారాగా ఆమె హృదయం బ్రద్దలైపోయింది. పగిలిపోయిన హృదయంతో కుమిలిపోతున్నటువంటి ఆ తల్లిని చూసిన కుమారుడు, అమ్మా నువ్వు ధైర్యముగా ఉండు, నేను నిన్ను విడిచిపెడుతున్నాను, కానీ నీకు ఒక కుమారునిస్తూ ఉన్నాను. అనగా నన్ను అతిగా నన్ను ప్రేమించుచున్న శిష్యుడైన యోహాను ఇక మీదట నీకు కుమారుడుగా ఉంటాడు. ఆ కుమారుడితో కూడా యోహానుతో చెప్పారు, మరి యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి మరి యొక్క బాధ్యతలు మరి యొక్క యోహానికి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డలు. అనగా ఈ రోజున తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అన్నీ కలిగి ఉండి కూడా, డబ్బు కలిగి ఉండి, ఆస్తులు కలిగి ఉండి, ఐశ్వర్యం కలిగి ఉండి కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు దేని బిడ్డలారా. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాదిరిని ఉంచారు. మన తల్లిదండ్రుల బాధ్యత, మనం మరణిస్తున్నా సరే మన తల్లిదండ్రులు మనం క్షేమంగా చూసుకోవాలి, వారి బాధ్యత మనం నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అనేకమైన సన్నివేశాలు చూస్తూ ఉంటే ఎంత
ఎంతగానో వేదన కలుగుతూ ఉంటుంది. వృద్ధులైనటువంటి తన తల్లులను తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి, అమ్మ నేను మళ్ళా వస్తాను, ఇక్కడే కూర్చో అని చెప్పి ఆ కుమారులు అక్కడే వదిలేసి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ తమ తల్లిదండ్రులను, వృద్ధులైన వారిని వదిలించుకోవడానికి చూస్తున్న కాలం ఇది దేని బిడ్డలారా. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు దానికి ఒప్పుకోవట్లేదు. కానీ నీవు నీ తల్లిదండ్రుల ముదిమి వచ్చే వరకు నువ్వు మరి కాపాడాలి, వారి బాధ్యత చూసుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. ఎందుకనగా ఈ లోకములో తల్లిని మించిన ప్రేమ ఈ లోకములో ఎవరు ఇవ్వలేని ప్రేమ. తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ తరువాత మన తల్లి మనకు పంచినటువంటి ప్రేమ, ఆమె సమస్తాన్ని ధారపోసి మన కొరకు మరి ఎంతగానో చూసినటువంటి ఆ ప్రేమను మనం ఇప్పుడు కూడా విస్మరించకూడదు, విడిచిపెట్టకూడదు. కానీ ఆ యొక్క తల్లిని మనం ప్రేమించాలి. ఒక దుష్టుడైనటువంటి ఒక కుమారుడు కూడా తన ప్రేయసి చెప్పిందని చెప్పి, మీ అమ్మ మనకి అడ్డంగా ఉంది కాబట్టి ఆమెను చంపివేయని చెప్పి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీ అమ్మ యొక్క గుండెను తీసుకొని నాకు తీసుకురా అని చెప్పి అడిగిందంటండి. ఆ సమయంలో ఆ తల్లిని చంపివేసి ఆ గుండెను తీసుకొని వస్తూ ఉన్నాడట. ఆ సమయంలో అతను ఒక కాలుకి రాయి తగిలి పడిపోయినాడు. పడిపోయినప్పుడు ఆ గుండెలో నుంచి తల్లి మాట్లాడుతుందంట, బాబు ఏమైనా దెబ్బలు తగిలాయా అని ఆ గుండెలోంచి మాట్లాడుతుందంట. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది అనేది గ్రహించండి. తల్లి తను ఎంత కష్టపడుతున్నా సరే తన కుమారుడు క్షేమంగా ఉండాలని చూస్తుంది. అలాంటి తల్లిని నువ్వు ప్రేమించాలి, అలాంటి తల్లిని నువ్వు గౌరవించాలి, అలాంటి తల్లిని నువ్వు మరి క్షేమంగా చూడాలి అని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ మానవాళికే ఒక మంచి మాదిరిని చూపించారు. తల్లి బాధ్యతను యోహానికి అప్పగించారు. తరువాత నుంచి యోహాను మరియను చేర్చుకొని ఆమె జీవితాంతకాలము ఆమెను పోషించడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. తరువాత మాటకు మనం 3వ వచనంలోకి వెళ్దాం దేని బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యేసు క్రీస్తు ప్రభువారు మరొకసారి అమ్మ అని పిలుస్తూ మాట్లాడినటువంటి సన్నివేశాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ వ్యభిచారము చేత పట్టబడి ఆమెను అప్పుడున్నటువంటి మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపివేయాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఆమెను కొట్టాలని ఊరి చివర తీసుకొచ్చారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. అయితే ఆయన యొక్క నిర్ణయం ఏమిటి అని అడగడానికి వాళ్ళందరూ కూడా అడిగారు. ఈమెని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మీలో పాపము లేని వారు మొదటి రాయి వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆయన నేల మీద కూర్చుని ఏదో రాస్తూ ఉన్నారు. అలా రాస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చూసి, అయ్యో నా పాపాలు రాస్తున్నాడు ఆయన, నా పాపాలు రాస్తున్నాడు అని చెప్పి ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ పాడేసి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. అప్పుడు తల ఎత్తి పైకి చూసినప్పుడు ఎవరూ లేరు, ఆ ఒక్క స్త్రీ మాత్రమే ఉంది. ఆ స్త్రీని అడిగారు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అని చెప్పింది ఆమె. ఆ విధంగా చెప్పినప్పుడు నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక మీదట నీవు పాపము చేయొద్దు అని క్షేమంగా వెళ్ళు అని చెప్పి ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని కూడా యేసు క్రీస్తు ప్రభువారు అమ్మా అని సంబోధించారు ఈ లోకంలో. అనగా దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన వేశ్యలనైనా వ్యభిచారులనైనా ప్రేమిస్తున్నవాడు, ఆయన క్షమిస్తున్నటువంటి వాడు. కనుక ఆ విధముగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో ఎవరైనా సరే ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మనల్ని క్షమించకపోవచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడూ క్షమిస్తూ ఉన్నారు. ఎందుకు క్షమిస్తున్నారు అంటే ఆయన క్షమించడం వలన ఆ యొక్క దెబ్బలు, ఆ గాయాలు, ఆ శిక్ష మనకు తప్పించబడుతుంది. కానీ ఆ శిక్ష ఎవరొకరు భరించాలి. ఆ రోజున రాతి దెబ్బలు ఆ యొక్క వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీకి తగలాలి అసలు, కానీ అవి ఆమె తప్పించుకుంది. కానీ ఆ శిక్ష ఎవరొకరు భరించాలి.
కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించారు కాబట్టి ఆ రాతి దెబ్బలు తిరిగి ఎవరికి పడినాయి అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారికే తగిలినాయి. కొరడాలతో కొట్టబడ్డారు, ఆయన ఘోరమైనటువంటి శిక్షను అనుభవించారు. అనగా ఆ స్త్రీతో చెప్పారు, అమ్మ నీవు చేసిన పాపానికి శిక్ష నేను అనుభవిస్తాను కాబట్టి నీవు సంతోషంగా వెళ్ళు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారండి. ఈ రోజున కూడా మనందరము చేస్తున్న ప్రతి పాపమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షించబడ్డారు కనుక ఆయన శిక్షను మనం మరలా ఆయన గాయాన్ని రేపకుండా మనము మరి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. అనగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపమునకు కూడా మరి శిక్ష తప్పదు దేని బిడ్డలారా. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే గాయాలు పొందారో, ఒక తండ్రి ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు మరి కోపముగా వచ్చి బెల్ట్ తీసి కొట్టడానికి చూస్తూ ఉంటాడు. అలా కొడదాం అనుకున్నప్పుడు సడన్గా తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో ఒక తల్లి ఏం చేస్తుందంటే, అయ్యా కొట్టకండి అని అడ్డొస్తూ ఉంటుంది. అలా అడ్డొచ్చి తన కుమారుని పట్టుకున్నప్పుడు ఆ కుమారుడు కొట్టవలసినటువంటి ఆ దెబ్బ కాస్త ఎవరు తగులుతుందండి? ఆ తల్లికి తగులుతుంది. అంటే ఆ తల్లి ప్రేమ వలె యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పాపమును, మన శిక్షను ఆయన భరించారు కనుక ఈ రోజున మనం శిక్ష నుండి తప్పించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షించబడ్డారు, కానీ ఆయన శిక్షించబడి ఉన్నారు కనుక మనం ఎన్నటికీ కూడా పాపము చేయకుండా మనం చక్కగా ఉండాలని మూడవ మాటగా అమ్మ వారెక్కడ ఉన్నారు అని ఆ ప్రభువుని యేసయ్య పలుకుతూ ఉన్నారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనము చదివినట్లయితే, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఒక సందర్భంలో సమరయ స్త్రీతో అమ్మా అని సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమరయ స్త్రీ కూడా దాహమునకు నీళ్లు తీసుకుని వెళదామని వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో కొద్దిసేపు సంభాషించిన తరువాత ఆమెతో చెప్పారు, ఇదిగో నీవు ఈ జలములు తీసుకొని వెళుచున్నావు, కానీ నీవు మరలా నీకు దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చు జీవజలములు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పినప్పుడు, అయ్యా ఆ నీళ్లు నాకు ఇప్పించండి అని చెప్తారు. అలా చెప్తూ మాటల్లో అంటారు, మరి అమ్మ మరి ఈ యొక్క నా మాటలు మీరు వినండి, నా మాటలను బట్టి నీవు మరి జీవజలమును తీసుకొని మరి నీవు పరిశుద్ధముగా మార్చబడాలని చెప్పినప్పుడు మరి ఆమె యొక్క జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడతారు. ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కూడా నీ యొక్క మరి పెనిమిటి కాదు అని చెప్పి ఆమె జీవితం అంతటి గురించి ఆయన మాట్లాడగానే ఆమె గురించి ఆయనకి ఎలా తెలిసింది అనే సత్యాన్ని గ్రహించి ఈయన మానవుడు కాదు దేవాతి దేవుడే అని గ్రహించి ప్రజలందరినీ అక్కడ తీసుకొస్తుంది. అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు, ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఈ పర్వతం మీద యెరూషలేములో ప్రభువు నన్ను ఆరాధించరు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆరాధిస్తారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, యెరూషలేములోని ఆరాధించాలని కాదు, ఒక పర్వతం మీద ఒక పట్టణంలోని ఆరాధించాలని కాదు, ప్రతి చోట కూడా ఆరాధన నిర్వహించబడతా ఉంది. ప్రతి మారుమూలల్లో కూడా చక్కనైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క సమరయ స్త్రీని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మ అని పిలవగానే ఆమెలో ఉన్న పాపదాహం అంతా తీరిపోయింది. అప్పటి నుంచి ఆ కొండ విడిచిపెట్టి ఆమె గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించింది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నారంటే, నీవు కూడా జీవజలము తీసుకున్నప్పుడు, పాపమనే దాహం నీలో నుండి తొలగిపోయినప్పుడు నీవు కూడా పరిశుద్ధమైన స్త్రీగా, పరిశుద్ధమైన బిడ్డగా యేసుక్రీస్తు ప్రభు వారి సువర్తమానాన్ని ప్రకటించేటువంటి వ్యక్తిగా మారాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. కనుక సమరయ స్త్రీతో కూడా అమ్మ అని మాట్లాడిన యేసయ్య మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరి పాపపు దాహము తీసివేసి పరిశుద్ధులుగా చేయటానికి. ఆ లోక సంబంధమైనటువంటి పాపమును మనం పట్టుకుని ఉన్నప్పుడు మనం దొరికిపోతాం, అపవాదికి దొరికిపోతాం. కనుక మనము దొరికిపోకుండా మనము చక్కగా ప్రభు సన్నిధిలో వాటిని విడిచిపెడితే ప్రభు నామ మహిమార్థంగా ఆ ప్రభువుని యేసయ్య మన దీవించి
జీవించేవారై ఉన్నారు. ఈ లోకంలో ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో వారికి అపవాదికి దొరికిపోతున్నారు. ఆ విధంగా నరకాగ్నిగుండాలకు వెళ్ళిపోతున్నారు. అలా మనం రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి ఈ విధంగా మనం పిలుస్తున్నారు. ఒక కోతిని కూడా పట్టుకోవడానికి ఒక వేటగాడు ఇదే పని చేస్తారంటండి. ఒక చిన్న రంధ్రం లోపల మరి కొన్ని గింజలు వేస్తారంటండి, అది చూసే విధంగా. అప్పుడు ఆ కోతి వచ్చి కాస్త ఏం చేస్తుందంటే ఆ చెయ్యి లోపలికి పెడుతుంది, ఆ గింజలు పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన చెయ్యి లావ్ అవ్వడం వలన అది లాగలేకపోతూ ఉంటుంది. కానీ అది గింజలు వదలడం ఇష్టం లేదు, అలాగే చెయ్యి లాక్కుంటుంది, కానీ ఆ చెయ్యి కూడా రావట్లేదు. అలా గిలగిలా కొట్టుకునే సమయంలోనే ఆ వేటగాడు వచ్చి దాన్ని పట్టుకుంటాడు. దేని బిడ్డలారా, ఈ విధముగా అలా అయిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి మానవుడు కూడా అంతే, పాపాన్ని పట్టుకుని వదలలేకపోతున్నాడు. ఈ విధంగా అపవాదికి దొరికిపోతూ భయంకరంగా హింసించబడుతున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4 మాటలు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా అన్నారు. అమ్మా మరి నీ యొక్క దాహము తీర్చబడుచున్నది, ఆరాధించే సమయం వచ్చి ఉన్నదని 4 మాటలు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. కనుక మీరు చింతపడకండి, ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. ఆ ప్రభువైన యేసయ్య మీ దుఃఖమనంతా తీసివేయడానికి, మీ పాపము తీసివేయడానికి, మీ రోగములు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడని నమ్మి విశ్వాసముతో మీరు ప్రభు వైపు చూడండి. ఆ ప్రభువైన యేసయ్య నిశ్చయముగా మీ అందరి యొక్క జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నారు. కనుక నమ్మి విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి మీరు ధైర్యం కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి నామానికి స్తోత్రాలు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ప్రతి ఒక్క తల్లితోనూ మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్క వ్యక్తితోనూ మాట్లాడుతున్నావు, ప్రతి ఒక్క బాధలో వేదంలో కృంగిపోతున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడడానికే ఇప్పుడు తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయమందు ఎవరైతే ఇంకా దుఃఖములో వేదనలో వారి కుటుంబంలో వారి యజమానులు పట్టించుకోలేక, వారి బిడ్డలు పట్టించుకోలేక, వారి కుటుంబంలో అనేక శ్రమలతో శోధనలతో కృంగిపోతున్నారో వారందరితోనూ మాట్లాడుతున్న దేవుడు నా ప్రియ తల్లి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ కన్నీరు తుడుస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, ధైర్యము కలిగి ఉండని ఆ ప్రభువైన యేసయ్య నీతో మాట్లాడుతుండగా ధైర్యము కలిగి విశ్వాసం కలిగి ప్రభు వైపు చూద్దాం. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలచును ఓ అమ్మా. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు, యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. ప్రేమించానని ప్రాణమే నీవని, నీవు లేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసం చేసి ఎదలో గాయం మిగిల్చిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. దయగలిగిన తండ్రి నీ బిడ్డల కష్టాలు కన్నీళ్లు తీసివేసి ధైర్యంతో నింపి విశ్వాసంతో నింపి నీ బిడ్డల జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించమని
వారి కన్నీళ్లు తీసివేయండి, దుఃఖాలు తీసివేయండి. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని పిలిచిన నీవే వారి కన్నీరు తుడుచుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. వారి కష్టాలు తొలగించుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో అద్భుతాలు చేసి నీ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగా. ఆమెన్.